అకాల వర్షం కురిసిన కారణంగా మెదక్ జిల్లా నార్సింగ్ మండలం షేరిపల్లి గ్రామంలో కూలిపోయిన ఇల్లు తొలగించి మళ్లీ నూతన ఇల్లు నిర్మించి ఇవ్వడం జరిగింది. అయ్యవారి భాగ్యమ మరియు ఇద్దరు కుమారులు రఘువరన్, నందు, గ్రామ ప్రజలు మరియు నాయకులు, యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు రాజిరెడ్డి, రంగారావు, రమేష్ గౌడ్, అంచనూరి రాజేష్, సత్యనారాయణ, జీవన్, అరుణ్, ప్రభాకర్, గోవర్ధన్, చిన్న కృష్ణ గౌడ్, నర్సింలు గౌడ్, నర్సింలు బాలాజీ, మాజీ ఉప సర్పంచ్ బాలకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఇతర పెద్దలు పేరు పేరున మన బాలాజన్న, నరసింహులు, గోవర్ధన్ పేరు పేరున ఎవరన్నా పేరు మర్చిపోతే అన్యదా భావించొద్దు. నరసింహులన్న, డాక్టర్ నరసింహులన్న వీళ్ళందరికీ పెద్దలకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎవరో నాయకులు వచ్చి ఏదో చేస్తారని ఆలోచించే కన్నా మరి యువకులు ముందుండి, నాయకులు కూడా ముందుండి వారికి తోచిన సహాయంతో మరి ఇల్లు నిర్మించడం జరిగింది. ఇదే స్ఫూర్తిని అన్ని గ్రామాలు, అన్ని మండలాలు కూడా తీసుకొని వాళ్ళు నాయకులు చేసే పని వాళ్ళ పరిధి వాళ్ళకు ఉంటుంది. నాయకులకు మరి వాళ్ళు చేసే విధంగా లేకుండా మరి నాయకులు వచ్చే వరకు లేట్ అవుతుంది. మరి వాళ్ళ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది కాబట్టి మరి యువకులు ముందుకొచ్చి మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి మన మెదక్ జిల్లాకి హనుమంతరావు అన్న ఇన్ఛార్జిగా ఉంటూ మన కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ చావు బ్రతుకులకు వచ్చి వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు. మరి రోహిత్ అన్న కూడా అంతకు మించి మరి తండ్రికి మించి తనయుడిగా ఆయన కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మరి ఈరోజు బిజీ ఉండి వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళ కార్యక్రమాన్ని మరి మేము కొనసాగించాము. ఇదే స్ఫూర్తి తీసుకొని అన్ని గ్రామాలు కూడా యువత కానీ నాయకులు కానీ ముందుండి ఇలాంటి చాలా కడుబీద వ్యక్తులు ఎవరైనా ఇట్లా దయనీయ పరిస్థితిలో ఉంటే వారికి సహాయం చేసి మనము మన గొప్ప ఉదారతను చాటుకోవాలి. ఎందుకంటే మనం మానవత్వం ఉన్న మనుషులం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మన పిల్లలకు దేవుడు అన్యదా మనకు మేలు చేస్తారు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి అనే కాదు, పార్టీలకు ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు వాళ్ళందరూ ఇక్కడ వచ్చి చూసి ఇక్కడ నుంచి తీసుకుపోయి మన గ్రామంలో స్కూల్లో వేయడం జరిగింది. అదే మరి మేము ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలం అందరం కూడా పెద్ద మనుషులు అంటే కాంగ్రెస్ నాయకులు కొంతమంది పెద్ద మనుషులను కలవడంతో వాళ్ళు కూడా మాకు రమ్మని చెప్పి వాళ్ళు తలోటి సాయం చేయడం వల్ల ఈరోజు షేరిపల్లి గ్రామంలో వాళ్ళకు చిన్నగా ఒక రూమ్ నిర్మించడం జరిగింది. కాబట్టి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. షేరిపల్లిలో ఇగో ఒక 4 పేర్లు చెప్తాం, ఒక్క నిమిషం. ఈరోజు షేరిపల్లిలో కోరుకుంటూ మరి ఇంకేదైనా అవసరం ఉన్నప్పుడు కూడా భాగ్యమ్మకు మరి ఎంఎస్ఎస్ఓ నుంచి కావచ్చు, హనుమంతరావు గారి నుంచి కావచ్చు. ఇలా హనుమంతరావు గారు వచ్చేది ఉండే మరి అత్యవసరం ఢిల్లీ పోయినందువలన మా చేతుల మీద చెప్పించినందుకు మరి తను ఎల్లప్పుడూ కూడా కాన్స్టిట్యున్సీకి అందుబాటులో ఉంటూ పేదవారికి నేను ఉన్నాను అని భరోసా ఇచ్చేట్లో ఎంఎస్ఎస్ఓ ముందుంటుంది. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఆ అమ్మగారికి ఏదైనా అవసరం ఉంటే హనుమంతరావు గారు తప్పకుండా ఇస్తారని చెప్పారు రాత్రి ఫోన్లో. తప్పకుండా ఆమెకి ఇంకేదైనా అవసరం ఉంటే కూడా పంపిస్తానని చెప్పాడు. మరి గ్రామస్తులు పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ ఇల్లు పూర్తిగా కూలిపోవడం జరిగింది. ఆ ఇంటి నిర్మాణం కోసం మన గ్రామ పెద్ద సహకారంతో, మన యువకుల సహకారంతో, మన మండల నాయకులు అందరి సహకారం, మన తల చేయితోటి ఈరోజు ఈ ఇల్లుని నిర్మించడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి నాకు నా ధన్యవాదాలు. అలాగే షేరిపల్లి యువత కూడా ఇలాంటి కార్యక్రమం ముందుకు రాచి ఇంకా కార్యక్రమాలు ముందు ఇంకా ఉండి చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. యువత చెడు కారణాలు కాకుండా ఇలాంటి మంచి మంచి పనులు చేయాలని ఈ యువత కొరకు నేను షేరిపల్లి నుంచి సూచిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.